టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదరటంతో ఏపీ పాలిటిక్స్ చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగా టీడీపీ కూటమి తరపున పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ పెద్దల సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే పవన్ ఎంపీగా పోటీ చేయటం మంచిదా కాదా అన్న చర్చ అప్పుడే మొదలైంది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరింది. సీట్ల పంపకం కూడా జరిగిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ పోటీపైనే సందిగ్ధత నెలకొంది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలా లేక ఎంపీగా బరిలోకి దిగాలా అన్న దానిపైన జనసేనలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కూటమి తరపున పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనే సీట్ల బదిలీ విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదని, అలా కాదని ఆయన ఎంపీగా పోటీ చేస్తే మాత్రం జనసేన కేడర్కి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. పవన్ ఢిల్లీ రాజకీయాలకు వెళ్తారు అన్నది కనుక జన సైనికుల్లో ఆలోచన ఉంటే అసలుకే ఎసరు వస్తుందనే టాక్ వినిపిస్తోంది. పవన్ తనకు సీఎం పదవి కావాలని ఒకసారి, వద్దు అని మరోసారి, మనకు సీఎం పదవి కావాలంటే బలం ఉండాలని మరోసారి అంటూ వచ్చారు. కానీ జన సైనికులు మాత్రం పవన్ తమ ముఖ్యమంత్రి అని ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ 2014 మార్చిలో పార్టీ పెట్టారు. అప్పటి నుంచి వారు పవన్ ని సీఎం అనే అంటున్నారు. పవన్ ముఖ్యమంత్రి ఎలా అవుతారన్నది వారికి అనవసరం. జన సైనికుల్లో పవన్ సీఎం అవుతారన్న భావన గట్టిగా ఉంది. ఇకపోతే పొత్తులో భాగంగా జనసేన 24 సీట్లను మాత్రమే తీసుకుంది. అయితే ఈ సీట్లు తాము మొత్తం గెలుచుకుంటామని, అప్పుడు పవన్ కి సీఎం ఛాన్స్ వస్తుందని ఆ పార్టీ క్యాడర్ అంటుంది. మరి ఇంతలా పవన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అనుచరులు, అభిమానులు అనుకుంటున్న వేళ జనసేనాని ఎంపీగా పోటీ అంటే ఖచ్చితంగా ఆయన ఏపీకి దూరం అవుతారని వారు భావిస్తున్నారు. అప్పుడు ఏ ఆశలు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. పవన్, చంద్రబాబు ఇద్దరూ కలిసి వేదికల మీద ప్రసంగాలు చేస్తున్నారు. ఏ సభ అయినా ఇద్దరు ఉంటున్నారు. అదేవిధంగా టీడీపీ జనసేన ప్రభుత్వం అని చెబుతున్నారు. ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే ఖచ్చితంగా అది కూటమికే షాక్ ఇచ్చేలా మారుతుందని అంటున్నారు. అయితే పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా, కాకినాడ నుంచి ఎంపీగా 2 చోట్ల పోటీ అంటున్నట్లుగా ప్రచారం సాగుతుంది. కానీ ఒక చోట పోటీ చేసి అది కూడా ఎమ్మెల్యేగా చేస్తేనే పవన్ పట్ల జన సైనికుల్లో విశ్వాసం ఉంటుందని, అదే కూటమికి మంచిదని అంటున్నారు. అసలు ఎంపీగా పోటీ అన్నది పూర్తిగా పక్కన పెట్టాలని చెబుతున్నారు. పవన్ రాజకీయాన్ని రాష్ట్రంలోనే చెయ్యాలి తప్ప ఢిల్లీకి వెళ్లరాదని జన సైనికుల మనోగతంగా ఉంది. ఏది ఏమైనా ఎమ్మెల్యే, ఎంపీ అంటే గెలిచిన తర్వాత రెండిట్లో ఏదో ఒకటి రాజీనామా చేస్తారు. రెండిటి మీద మనసు పెట్టి ఓట్లు వేయించే పరిస్థితులు ఉంటాయా అన్నది మరో చర్చ. మరోవైపు ఒక రకమైన గందరగోళం కూడా ఏర్పడుతుందంటున్నారు. 2019లో అదే జరిగిందని గుర్తు చేస్తున్నారు. పవన్ గాజువాక, భీమవరంలో పోటీ చేశారు. దాంతో అక్కడ గెలిచి ఇక్కడ పవన్ రాజీనామా చేస్తారని ప్రత్యర్థులు చేసిన ప్రచారంతో గెలిపించి రాజీనామా చేయించడం, మళ్లీ ఉప ఎన్నికలు ఇవన్నీ ఎందుకని ఎవరికి వారు అనుకోవటంతో 2 చోట్ల పవన్ ఓడారని అంటున్నారు. ఇప్పటికైనా పవన్ ఒకే సీటు, అది కూడా ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేస్తేనే బాగుంటుందని సూచిస్తున్నారు. మరి జనసేనాని ఆలోచన ఎలా ఉన్నాయో చూడాలి మరి.